దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 3వ శనివారం. నేటి సుశేష పఠనం లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ధ్యానాంశం పరిసయ్యుడు సుంకరి. తనను తాను హెచ్చించువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని ప్రభువు చెబుతూ ఉన్నారు. మనం చేసే ప్రార్థనలు వినయభావంతో చేయాలనేదే నేటి సుశేష పఠనం యొక్క సందేశం. గర్వంతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకించడు. నేటి ఉపమానం యూదుల చట్టంలోని అన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని గర్వంగా చెప్పుకునే పరిసయ్యులను ఉద్దేశించి చెప్పబడింది. వినయపూర్వకమైన ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఉపమానంలో ప్రార్థన చేయటానికి దేవాలయమునకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి యేసు చెబుతూ ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. యేసు కాలంలో పరిసయ్యులు మంచి పలుకుబడి కలిగి ఉండేవారు. యూద మతము అన్య మతాల వలన కలుషితము కాకుండా ఉండేందుకు ప్రయత్నించేవారు. ధర్మశాస్త్ర నియమాలను నిష్టగా పాటించేవారు. అలాంటి ఒక పరిసయ్యుడు దేవాలయంలో ముందుకు వెళ్ళి నిల్చొని తనకన్నా తక్కువగా పరిగణింపబడే వారికి దూరంగా నిలుచొని తాను ఏ విధముగా మోషే చట్టాన్ని నిశితముగా పాటించుచున్నది దేవునికి వివరిస్తూ ఉన్నాడు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటానని, ఆదాయంలో 10వ వంతు చెల్లించుచున్నానని, అలాగే ఇతరుల వలె లోభిని అన్యాయం చేయవాడను కాను, వ్యభిచారిని కాను, ముఖ్యంగా ఈ సుంకరి వంటి వాడను కాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిసయ్యుడు గర్వంతో ప్రార్థించాడు. సుంకరులు యూదులే అయినప్పటికీ వారు రోమను అధిష్టానము కొరకు పన్నులు వసూలు చేసేవారు. అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులను బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారని అందరూ వారిని అసహించుకునేవారు, పాపాత్ములుగా పరిగణించేవారు. అలాంటి సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, నేను పాపిని, నన్ను కరుణింపుము అని ప్రార్థించాడు. ఈ ఇద్దరిలో దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే అని యేసు ప్రభువు స్పష్టం చేశారు. ఎందుకంటే సుంకరి నిజమైన ప్రార్థన చేశాడు. తన జీవితాన్ని మార్చుకోవటానికి సిద్ధపడ్డాడు. పరిసయ్యుడు తన్ను తాను హెచ్చించుకున్నాడు కనుక తగ్గింపబడినాడు. సుంకరుడు తనను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుని దృష్టిలో హెచ్చింపబడ్డాడు. అతడు నీతిమంతునిగా పరిగణింపబడ్డాడు. వాస్తవానికి ఈ పరిసయ్యుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకున్నాడు, కానీ ఎలాంటి ప్రార్థన చేయలేదు. దేవుని స్తుతించుటకు బదులుగా తన్ను తాను పొగుడుకున్నాడు. పరిసయ్యుడు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ గర్వంతో, హంభావంతో తన అంతర్గత జీవితాన్ని చూడలేకపోయాడు. సుంకరి తనను తాను పాపాత్మునిగా దేవుని సన్నిధిలో పరిగణించుకున్నాడు. తల వంచి రొమ్ము బాదుకొనుతూ తన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. తల వంచి రొమ్ము బాదుకొనుట దేవుని సన్నిధిలో తన అనర్హతను అంగీకరించటం. ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. దేవుని యొక్క క్షమాపణను వేడుకున్నాడు. తనను తాను ఇతరులతో పోల్చుకొనలేదు. హృదయాంతరంగము నుండి ప్రార్థన చేశాడు. దేవునితో మరియు తోటివారితో సఖ్యత పడ్డాడు. సుంకరి వలె మనమందరము పాపాత్ములమే. దేవుని కనికరము మరియు కృప లేకుండా మనలో ఎవరము కూడా రక్షింపబడలేము. దేవుని కరుణ కొరకు సుంకరి ప్రార్థించాడు. మనము కూడా, ఓ దేవా, పాపాత్ముని కనికరింపుము అని వినయముతో ప్రార్థించుదాం. ప్రార్థన అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి కోరికలను దేవునికి విన్నవించుకోవటం కాదు. ఆరాధన, స్తుతి, పశ్చాత్తాపము, కృతజ్ఞత మొదలగు ప్రాముఖ్యమైన ప్రార్థన అంశాలను మనము మర్చిపోతూ ఉంటాం. ప్రార్థన దేవునిపై విశ్వాసం ఉంచటం, దేవునిపై ఆధారపడి జీవించటం. ప్రార్థనకై దేవాలయమునకు వెళ్ళారు అని వింటూ ఉన్నాం. దేవాలయము దేవుని సన్నిధి కొలువైన ప్రత్యేకమైనటువంటి స్థలం. దేవుడు అంతటా ఉంటాడు అన్నది వాస్తవమే, కానీ ప్రార్థనకై మనం తప్పకుండా దేవాలయమునకు వెళ్ళాలి. ఈ రోజుల్లో చాలామంది గుడికి రావటం లేదు, ప్రార్థనలో పాల్గొనటం లేదు. ఇంటి వద్దే ప్రార్థన చేస్తూ ఉన్నాం, టీవీలో పూజ చూస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. ఇది ఎంతమాత్రము మంచి పరిణామము కాదు. దేవాలయమునకు రావటానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. ముఖ్యముగా కేవలం క్రైస్తవ నియమాలను పాటిస్తే సరిపోదు. మన జీవితం సరిగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, గౌరవించాలి, ప్రేమించాలి.
ఇతరులకు సహాయము సేవ చేయాలి. వినయము అనే వస్త్రమును మనము ధరించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యుడు సుంకరి ఉపమానము ద్వారా క్రీస్తు ప్రభువు మనకు చెప్పేదేమిటంటే, మన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన అయి ఉండాలి. కేవలము నోటితో ప్రార్థనలను వల్లించటము కాదు. మనం చేసే చిన్న ప్రార్థన, మనం చేసే ప్రతి ప్రార్థన మన హృదయం నుండి రావాలి, మన మనస్సు నుండి రావాలి. అలాంటి మంచి ప్రార్థన జీవితాన్ని జీవించే భాగ్యమును దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.